అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అలాగే భోగి పండుగ రోజు పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదా! అది ఎందుకు అనే విషయం తెలుసుకుందాము. పురాణాల్లో ఏం చెప్పారు అన్నదాన్ని తెలుసుకుందాం. సంబరాలు పంచే మకర సంక్రాంతి వచ్చేసింది. పల్లెలన్నీ బంధుమిత్రుల రాకతో కొత్త శోభను సంతరించుకున్నాయి. సంక్రాంతి ముందు రోజు భోగి పండుగను జరుపుకునేందుకు అందరూ సిద్ధమైపోయారు. ఇక ఈరోజు చిన్నపిల్లలపై భోగిపళ్ళు పోసి చాలా ఆనందంగా వేడుకను జరుపుకుంటారు. అయితే ఇంతకీ భోగి రోజు రేగుపండ్లను వారి తలపై ఎందుకు పోస్తారు? దాని వెనుక ఉన్న కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. చిన్న పెద్ద తేడా లేకుండా 3 రోజుల పాటు ఈ పండుగ సంబరాల్లో మునిగి తేలుతారు. ఇకపోతే సంక్రాంతి ముందు రోజున భోగిని జరుపుకుంటారు. గ్రామాల్లో ఈ రోజున కుటుంబ సభ్యులందరూ తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తారు. పాత వస్తువులన్నీ ఆ మంటల్లో వేసి అంతా మంచి జరగాలని కోరుకుంటారు. భోగి మంటల చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. తర్వాత భోగి మంటలపై పాత్రలతో నీళ్లు వేడి చేసుకొని అందులో కొన్ని నల్లటి నువ్వులు రేగిపండ్లు వేసుకొని ఇంటిల్లిపాది స్నానాలు చేస్తారు. ఇలా చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పెద్దలు అంటుంటారు. ఇలా భోగి రోజున ఉదయమంతా భోగి మంటలు, నువ్వులు, పల్లీలతో చేసిన పులగం, పాయసం లాంటి తీపి వంటకాలు చేసుకుని ఆరగిస్తూ బంధుమిత్రులతో సందడిగా గడిపితే ఆ రోజు సాయంత్రం చిన్నపిల్లలపై భోగి పండ్లను పోస్తారు. ఇప్పుడు చాలామందికి భోగి రోజు చిన్నపిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలియదు. మీరు ఆ జాబితాలో ఉన్నారా? అయితే మీరిది చదవాల్సిందే. భోగి పళ్ళను ఎలా తయారు చేస్తారంటే, భోగి అనగానే చాలామంది భోగి మంటలతో పాటు పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగిపళ్ళు గుర్తుకొస్తాయి. అవే రేగిపళ్ళు కాస్త ఆ రోజున భోగిపళ్ళుగా మారతాయి. ఈ భోగి పండ్ల కోసం రేగిపండ్లు, బంతిపూల రెక్కలు, చెరుకు గడలు, చిల్లర నాణాలు కలిపి వాడతారు. ఇకపోతే కొందరు శనగలు కూడా ఈ పండ్లలో కలుపుతారు. ముందుగా పిల్లలకు కొత్త దుస్తులు వేసి వారిని అందంగా రెడీ చేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. అనంతరం సిద్ధం చేసుకున్న భోగి పండ్లను గుప్పటి నిండా తీసుకొని పిల్లల చుట్టూ 3 సార్లు తిప్పి వారి తల మీద పోసి ఆశీర్వదిస్తారు. ఇలా పోసిన పండ్లను ఎవరూ తినరు. అయితే ఈ విధంగా పిల్లల మీద భోగి పండ్లు పోయటం వెనుక ఒక అంతరార్థం ఉంది. అదేమిటంటే, భోగి రోజున రేగిపళ్ళను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణ దివ్య ఆశీస్సులు లభిస్తాయని ప్రజలు భావిస్తారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం బద్రీవనంలో పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నరనారాయణులు ఘోర తపస్సు చేశారట. ఆ టైంలో వారి తపస్సుకు మెచ్చిన దేవతలు వారి తల మీద బద్రీ పళ్లను కురిపించారని నానుడి. ఆ బద్రీ పళ్ళనే రేగుపండ్లు అని కూడా పిలుస్తారు. అప్పటి సంఘటన గుర్తుగా చిన్నపిల్లలను నారాయణుడిగా భావించి సంక్రాంతి ముందు రోజు భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. అదే కాకుండా భోగి పండ్లు పోయడం ద్వారా తమ పిల్లల మీద ఉన్న చెడు దిష్టి తొలగిపోతుందని ప్రజల విశ్వాసం. ప్రతి ఒక్కరి తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందట. ఇలా పిల్లల తలపై భోగి పండ్లు పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే వారిలో జ్ఞానం పెరుగుతుందని, ఆరోగ్యంగా జీవిస్తారని పెద్దల నమ్మకం. సంక్రాంతి 4 రోజుల పండగట. మీకు తెలుసా మరి? అయితే ఇక ఈ సంప్రదాయం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 5 ఏళ్లలోపు పిల్లలకి భోగి పళ్ళను పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులు చాలా బలహీనంగా ఉంటాయి. సమయంలో పోసే భోగిపళ్ళు నిజంగా చిన్నపిల్లల పాలిట అమృతంలా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి రేగిపళ్ళలో అధికంగా ఉంటుంది. అదేవిధంగా రేగిపళ్ళు జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదర సంబంధమైన వ్యాధులు తగ్గేందుకు ఉపయోగపడతాయి. అలాగే ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇదండి భోగి రోజు పిల్లలపై రేగుపళ్ళు పోయడంలో ఉన్న అసలు సంగతి. కాబట్టి మీరు కూడా ఈ భోగి రోజు మీ పిల్లలపై తప్పకుండా భోగిపళ్ళు పోసి పిల్లల్ని ఆశీర్వదించండి. వాళ్ళు చురుగ్గా, చక్కగా, తెలివితేటలతో ఆరోగ్యంగా ఎదగాలని కోరుకోండి. భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకి దిష్టి పోతుంది. నరదిష్టి తగలకుండా ఉంటుంది. పిల్లలు ఆటపాటల్లో ఎంతో అందంగా, ఆనందంగా ఉంటారు. అలాంటి సమయంలో దిష్టి తగిలే అవకాశం ఉంది కాబట్టి పిల్లలు తప్పకుండా కూడా ఈ దృష్టి దోషం పోవడానికి భోగిపళ్ళని పొయ్యాలి. వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఆ సమయంలో పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారు కాబట్టి
చిన్నపిల్లలు తప్పకుండా రేగిపళ్ళు పోయండి. అంతేకాకుండా పండగ సమయంలో ముగ్గులు, పండగ నెల రోజులు కూడా ముగ్గులు పెడతారు చక్కగా గుమ్మల్లో. ముగ్గుల పోటీలతో అమ్మాయిలు, ఆడపిల్లలందరూ కూడా చాలా హుషారుగా ఉంటారు. వాళ్ళకి ముగ్గుల పోటీలో ప్రైజులు రావటం ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే హరిదాస్ సందడి, అలాగే వింత వింత కొత్త రకాల వంటకాలు ఇవన్నిటితోని పండగ చాలా అందంగా, ఆనందంగా జరుపుకోండి.